ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు నీకు సరిపోయేలా రెడీ చేశాను. ఇంకా ఏమైనా రెడీ చేయాలంటే చెప్పు. అని జానకి అడుగుతుంది. అప్పుడు దివ్య, ఇంకా అన్ని వస్తువులు నాకు సరిపోయేలా రెడీ చేస్తే అప్పుడు ఇల్లంతా చిన్నపిల్లల వస్తువుల్లాగా మారిపోతుంది అత్తయ్య. మా ఆయనకి కూడా కొద్దిగా పొడుగు తగ్గిస్తే బాగుంటుంది. అది ఇప్పుడు చేయలేవులే అమ్మా. అని చెప్తూ ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. అబ్బా, జానకి తన కోడల్ని ఎంత బాగా చూసుకుంటుంది. వాళ్ళని చూస్తే అసలు మనకు అత్తా కోడల్లాగా అనిపిస్తుందా? సొంత తల్లి కూతురులాగే ఉంటారు. అవును లక్ష్మి, తన కోడల మీద ఒక మాట కూడా పన్నివ్వదు జానకమ్మ. మనకి దొరికారు అత్తలు, ఎప్పుడు చూసినా మన మీద ఏడ్చి ఏడ్చి చేస్తారు. ఎంతైనా దివ్య అదృష్టవంతురాలు. లేదు, అంత మంచి కోళ్ళు దొరికినందుకు జానకమ్మే అదృష్టవంతురాలు. అవునా, నువ్వు చెప్పి చూస్తుంటే ఇప్పుడే వాళ్ళని చూడాలనిపిస్తుంది. వీళ్ళు చూసుకొని వాళ్ళని ఒకసారి మా ఇంటికి పంపు. అమ్మ దివ్య, ఇలా చెబుతున్నానని తప్పుగా అనుకోకే. మీ అత్త నీతో సరిగానే ఉంటుందా? అంటూ దివ్యకి తన అత్తగారి గురించి లేనిపోని మాటలు చెప్పింది. అవన్నీ నిజం అనుకుంటుంది దివ్య. నువ్వు చెప్పిందంతా నిజమే పిన్ని. ఇక నుండి చూడు, నేనంటే ఏంటో చూపిస్తా.